వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అవగాహన ర్యాలీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మెట్పల్లిలో పట్టుబడ్డ వాహనాల దొంగ 5 నుంచి 10 వేలకే అమ్ముతూ జల్సాలు. మహర్షి ఏకశీల స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకుడు సూర్యప్రకాష్ డిమాండ్. ఫ్లాట్ కబ్జా కోసం యాచమానిపై దాడి. ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పటాన్చెరు పోలీసులు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని తెలిపారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో చౌరస్తా నుండి బతుకమ్మ ఘట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేశాము. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాము. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ అంటే అవగాహన ఇవ్వాలి. దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాము. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాము. సో మన నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాము. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది. మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది. మన ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరిది ఎండాకాలం చూస్తున్నారు. ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటి వరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైర్న్మెంట్కి చూసుకోవాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం 100% మన ఎఫర్ట్ పెట్టాము. జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి. డెఫినెట్లీగా ఎన్వైర్న్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ అంటే శుభాకాంక్షలు. యువతకి ఏమని చెప్తారు సార్ గురించి చెప్తాను. సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి. గాంజాకి దగ్గర వెళ్ళకండి. చాలామంది పిల్లలు అంటే కూల్ కావడానికి చుట్టుపక్కల వాళ్ళ చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో వాళ్ళ చేస్తున్నారు, మనం కూడా చేస్తాం. దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మీకు సైకాట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం. బట్ మీరు మనకి చెప్పాలి. ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది, అది మర్చిపోకండి. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. సో గాంజా కంటే దూరం ఉంటే మీకు ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపడం కోసం సుమారు 25 వాహనాలు దొంగలించి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియాకు వివరించిన ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవితం గడుపుతున్నాడు. వచ్చిన డబ్బులు మద్యానికి జల్సాలకు సరిపోక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ ఈ వాహనాలను స్క్రాప్ కింద కేవలం 5,000 నుండి 10,000కే అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తూ పట్టుబడ్డాడు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహర్షి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా పుస్తకాలు అమ్ముతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, టై, బెల్ట్, యూనిఫామ్స్ అమ్ముతూ తల్లిదండ్రుల నుండి ₹1,00,000 సొమ్ము చేసుకుంటున్న మహర్షి స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు డిమాండ్ చేశారు. మహర్షి స్కూల్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నటువంటి దృశ్యం మొన్ననే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఏం జారీ చేసిందంటే ప్రైవేట్ స్కూళ్లలో గానీ, కార్పొరేట్ పాఠశాలలో గానీ పాఠ్య పుస్తకాలు గానీ, నోట్ బుక్లు అమ్మడం అనేది నిషేధం. ఒకవేళ అందుకే ఆ పాఠశాలలో ఒక గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఏం చేస్తా ఉన్నాడో, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు, చూసి చూసినట్టు వివరిస్తా ఉన్నారు. వాళ్ళకి ముడుపులు కూడా ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ప్రైవేట్ పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అధికంగా పుస్తకాల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి చూస్తారు. ఒక్కొక్క నర్సరీకి 6,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు యూనిఫామ్స్, పెన్నులు, నోట్ బుక్లు సైతం కూడా మహర్షి స్కూళ్లను అమ్ముతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి టై, బెల్ట్ ఇవి అన్ని కూడా అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఈ మహర్షి స్కూల్ పై తక్షణమే చర్య. ఫ్లాట్ ను కబ్జా చేయాలనుకుని ఫ్లాట్ యాజమాని కుటుంబ సభ్యులపై దాడి చేసి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను పటాన్చెరు పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పటాన్చెరు మండలం ఇంద్రేశంలో ఎరుకల పోచమ్మకు చెందిన 200 గజాల ప్లాట్లను నర్సాపూర్కు చెందిన తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి, రాలకత్వ గ్రామానికి చెందిన రొయ్యపల్లి గోపాల్ ఇద్దరు కలిసి ఆ ప్లాట్లను కబ్జా చేయాలనే దురుద్దేశంతో నాగదర లక్ష్మణ్ వద్ద నుండి కొనుగోలు చేసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఫ్లాట్ పొజిషన్లో ఉన్న పోచమ్మను, ఆమె కొడుకును హత్య చేయాలనుకున్నారు. హైదరాబాద్కు చెందిన రౌడీ షీటర్ కరణ్ సింగ్ అనే వ్యక్తితో కిరాయి మాట్లాడి గత నెల 31న కరణ్ సింగ్, ప్రతాప్ సింగ్ ఇంకా కొంతమంది కిరాయి రౌడీలతో కలిసి విభూషణ్ రెడ్డి, గోపాలు ఆ ప్లాట్ వద్దకు వచ్చి దాడి చేశారు. ఇది లీగల్ ద్వారా క్రిమినల్ చేసుకున్నాడు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు ఇంద్రేశం విలేజ్లో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా కాలంగా జరుగుతున్నాయి. ఈ మధ్యన కొన్ని గ్యాంగ్స్ హైదరాబాద్ నుండి వచ్చేసి ఈ చిన్న చిన్న లిటిగేషన్ ప్లాట్స్లో ఇన్వాల్వ్ అయ్యి రియల్ ప్లాట్ ఓనర్స్ డిస్టర్బ్ చేసి, పొజిషన్ డిస్టర్బ్ చేసి బలవంతంగా కబ్జా తీసుకున్న సంఘటనలు 1-2 జరిగినాయి. వాటిలో ఒకటి ఇంద్రేశంలో ఎరకల్లి పోచమ్మకి చెందిన ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే ఈ తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి, రాలకత్వ గ్రామానికి చెందిన రోయపల్లి గోపాల్ వీళ్ళిద్దరిని ప్లాట్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్లాట్ని ఒక థర్డ్ పర్సన్ నుండి రిజిస్టర్ చేసుకొని కబ్జా తీసుకునే క్రమంలో సిటీకి చెందిన కొంతమంది గ్యాంగ్ని, కరణ్ సింగ్ అనే వ్యక్తితోని కొంతమంది గ్యాంగ్ని హైర్ చేసి ఒక 10-15 మంది హైర్ గ్యాంగ్ వచ్చి ఆ ప్లాట్ని పొజిషన్ తీసుకునే క్రమంలో ఆ ప్లాట్ ఓనర్పై దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించినారు. ఆ ప్లాట్లో వాళ్ళు వేసుకున్న బోరు, వాళ్ళు అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద 307 కేసు, తర్వాత 386 ఐపీసీ, 447, 427 కేసు పెట్టడం జరిగింది. ఇలాంటి గ్యాంగ్స్ సిటీకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ 2-3 ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. నిన్న సంగారెడ్డి మునిపల్లిలో, ఈరోజు పటాన్చెరులో కూడా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఒక ప్లాట్ ఇష్యూ, ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే ఒకవేళ సివిల్ కేసు ఉంటే కోర్టుకు పోవాలి, క్రిమినల్ కేసు ఉంటే పోలీస్ స్టేషన్ రావాలి. అంతేగాని ఈ గ్యాంగ్లను కిరాయి తీసుకుని వచ్చేసి ఈ విధంగా బలవంతము
దౌర్జన్యాలు దిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠిన చర్య తీసుకొని జైలు పంపడం జరుగుతుంది. బీడీ కార్మికులకు వేతనాలు పెంచడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు కోరారు. తెలంగాణ బహుళజన వీధి కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్ సిద్ధారాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు జగన్ కు కార్మికుల శాలువాతో సన్మానం చేశారు. అనంతరం స్వీట్లు పంచి టపాకాయలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు. చాటన్ వాళ్లకు బట్టి వాళ్లకు ఉన్న వేతనం మీద 1700 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. బీడీ పరిశ్రమలో టేకేదారులకు ఉన్న కమిషన్ రేటు మీద ₹4.50 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. ఎంఎస్ లంగారు బీడీ కంపెనీలో బీడీ కట్టలకు బుర్రలు బాక్సులు పెట్టేటువంటి కార్మికులకు ఉన్న వేతనం మీద 1600 వేతనం పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. ఇది ఏదేమైనా ఇవాళ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఒకే గొడుగు కింద ఉండడం ఫలితంగా ఇవాళ విజయం సాధించడం జరిగినది. ఇది కార్మికుల విజయము. మరి కార్మిక సంఘాలు కూడా సమన్వయం పాటించడం మూలంగా అందరూ కూడా ఒకే గొంతుగా ఉండడం మూలంగా ఇవాళ చర్చలు సఫలమయ్యాయి. తొందరగా ఒకే రోజు 4-6 గంటలలో ఇవాళ పరిష్కారం చేసుకోవడం జరిగినది. ఉమ్మడికి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO పోరాట ఫలితంగా ఇవాళ బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, చాటన్ వాళ్లకు, బుర్ర వాళ్లకు పెరిగినాయి. కాబట్టి ఇవాళ జగిత్యాల జిల్లాలో మెట్టిపల్లి, మరి సాబ్లే వాగ్రే, శివసాగర్, శివశక్తి, రాజ్ కమల్ తదితర కంపెనీలల్లో ఇవాళ బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర టేకేదారులు అందరూ కూడా ఇవాళ ఆనందోత్సవాలతో మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులకు శాల్వాలతో సత్కరించి, పూలమాలతో సత్కరించి, స్వీట్లు పంచుకొని ఇవాళ ఆనందోత్సవాలతో ఇవాళ కార్మిక వర్గం అంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లా మెట్టిపల్లి శివసాగర్ బీడీ ప్యాకింగ్ స్టాఫ్కు, చాటన్ స్టాఫ్కు, అదేవిధంగా టేకేదార్ స్టాఫ్కు, బట్టి తదితర కార్మికులందరికీ కూడా మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర కమిటీ పక్షాన జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. BLTO 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 బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికుల ఐక్యత, బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికుల ఐక్యత. ఇట్లా చూడు బీడీ కార్మికుల ఐక్యత, బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికుల ఐక్యత, బీడీ ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికుల ఐక్యత. BLTO జిందాబాద్, BLTO జిందాబాద్, BLTO జిందాబాద్. ప్యాకింగ్ బట్టి చాటన్ కార్మికుల ఐక్యత. BLTO జిందాబాద్, BLTO జిందాబాద్, BLTO జిందాబాద్. కొత్త ప్రభుత్వం ఏ అడ్డంకులు లేకుండా ప్రజాపాలన చేయాలని ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి భాస్కర్ నాయుడు సుదర్శన హోమం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో గల ఫామ్ హౌస్ లో మాజీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సుజాత ఆధ్వర్యంలో అమావాస్య పంచగ్రహ కూటమి వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు కలగకుండా, దేశంలో ఎలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు మహాయాగం నిర్వహించారు. भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। इदं गायत्रीदं मम ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నమస్తే. ఈరోజు అమావాస్య పంచగ్రహ కూటమి సందర్భంగా అగ్నిహోత్రం అంటే సుదర్శన స్వామి దేవతా ప్రీత్యర్థం అగ్నిహోత్రం నిర్వహించాము. ఈ అగ్నిహోత్రం వల్ల
ఈ విపత్తులు అంటే పంచగ్రహ కూటమి సందర్భంగా వచ్చే విపత్తులను నివారించి ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలకు క్షేమాన్ని చేకూర్చి ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమం చేసి మంచి పరిపాలన అందించాలనే సంకల్పంతో ఈరోజు సుదర్శన హోమం నిర్వహించాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వతకృతే ఇదం నమః. ఓం సూర్యజ్యోతి జ్యోతి సూర్య స్వాహ. సూర్యవచ జ్యోతివచ స్వాహ. జ్యోతి సూర్య సూర్యజ్యోతి స్వాహ. సజుర్దేవేన సవిత్రా సజుర్ ఋషసేంద్రోచ్చాజుహానో అగ్నిర్వేత స్వాహ. ఓం భురగ్నే ప్రాణాయ స్వాహ. భుర్వావ్య ఇదం నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనోపామస్రవస్మం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంబంధోతిశ్చేదసాదనం స్వాహ. ఇదం మహాగణపతే నమః. గణపతికి నువ్వు స్వీట్ ఈ స్వీట్ కొబ్బరిలో పెట్టి మూడోసారి నేను చెప్తాను. మూడోసారి దాంట్లో స్వీట్. ఓం ఘన అందరూ గణపతి శ్లోకం చెప్పుకోండి. హవామహే కవిం కవీనా ఉపామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంబంధోతిశ్చేదసాదనం స్వాహ. ఏంటే ఇదం మహాగణపతి ఏజం నమః. ఓం ఘనానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సంబంధోతిశ్చేదసాదనం స్వాహ. ఇదం మహాగణపతి ఏజం నమః. ఓం స్వాహ. ఓం శ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం క్లీం స్వాహ. ఓం శ్రీం క్లీం గ్లౌం స్వాహ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అవగాహన ర్యాలీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మెట్పల్లిలో పట్టుబడ్డ వాహనాల దొంగ 5 నుంచి 10,000కే అమ్ముతూ జల్సాలు. మహర్షి ఏకశీల స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకుడు సూర్యప్రకాష్ డిమాండ్. ఫ్లాట్ కబ్జా కోసం యాచమానిపై దాడి. ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పటాన్చెరు పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.